కేంద్ర బడ్జెట్ లో చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చిన రాయితీ చిన్నదే అయినా ఫలితం పెద్దగా ఉండే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో ఇబ్బంది పడిన ఈ సెక్టర్ కు కేంద్ర విత్త మంత్రి కాస్త ఊపిరిపోశారు. ఎకనామీ రికవరీ అయితే ఈ సెక్టర్ లో మరింత మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తోంది తెలంగాణ పరిశ్రమల సంఘం. పరిశ్రమలపై పాజిటివ్ ప్రభావం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన 5% రాయితీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద సాయమనే చెబుతున్నారు తెలంగాణ పరిశ్రమల సంఘం నేతలు. 50 కోట్ల రూపాయల టర్నోవర్ లోపల ఉన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వడంతో ఉత్పాదకత, ఉద్యోగిత పెరుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నటువంటి 50 కోట్ల లోపు టర్నోవర్ చేసేటువంటి కంపెనీస్, యాన్యువల్ టర్నోవర్ చేసే వారికి ఇప్పుడు కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 5% తగ్గించి 25% తీసుకురావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామము. రెండోది, ముఖ్యంగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కానీ, రోడ్స్ కానీ, రైల్స్ కానీ ఈ అమౌంట్ అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో చిన్నతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి, ప్రోడక్ట్ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో చిన్న సూక్ష్మ పరిశ్రమలు 70,000 వరకు ఉన్నాయి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 నుంచి 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాజధానిలో 18 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇందులో 90% పైగా చిన్న తరహా పరిశ్రమలే. మిగిలిన జిల్లాల్లో 130 వరకు పారిశ్రామిక వాడలున్నాయి. 2 లక్షలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో అసంఘటిత రంగం కూడా ఉంది. కేంద్రం ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపు, బ్యాంకుల్లో రుణాలు ఈజీగా దొరికే వెసులుబాటు కల్పించడంతో మరిన్ని పరిశ్రమలు వస్తాయని, ఉపాధికి గ్యారంటీ ఉంటుందంటున్నారు తెలంగాణ పరిశ్రమల సంఘం నేతలు. జీఎస్టీ జూలై నుంచి వచ్చే క్రమంలో ఇప్పుడు కొంత సర్వీస్ ట్యాక్స్ అది పెంచే ఆలోచన ఉందని ముందుగా అనుకోవడం జరిగింది. అది పెంచలేదు. అది చాలా సంతోషకరమైన విషయం. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఏదో రాబోయే రోజులలో అది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ముందు పెంచాలన్న భావన కాకుండా వాస్తవికంగా ఈ బడ్జెట్ పెట్టండి మేము భావిస్తున్నాము. ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకున్న సానుకూల నిర్ణయాల వలన తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. దేశంలోనే అగ్రగామిగా నిలబడే అవకాశం ఉందని మేము చిన్న తరహా పరిశ్రమల తరపున ఒక అంచనా రావడం జరిగింది. రాయితీతో పాటు గృహ నిర్మాణ రంగం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. దీంతో పరోక్షంగా అది కూడా తమకు లాభిస్తుందని చెబుతున్నారు పరిశ్రమల నిర్వాహకులు. 34% పైగా పన్నులు వసూలయ్యాయని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఇదే కంటిన్యూ అయితే మార్కెట్పై సానుకూల ప్రభావం చూపించి మార్కెట్ను మరింత ముందుకు తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ముద్ర రుణాలతో కూడా పరిశ్రమ రంగానికి మేలు జరుగుతుందని అంటున్నారు. బ్యాంకులు రుణాలిచ్చేందుకు నగదును కూడా అందుబాటులో ఉంచుతామని జైట్లీ చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడంతో చిన్న తరహా పరిశ్రమలకు మేలని అంటున్నారు. ఈ 34% రాబడి పెరగడం వల్ల బ్యాంకుల్లో ఫండ్స్ యొక్క అందుబాటు పెరిగిపోతుంది. దీనివల్ల బ్యాంక్స్ యొక్క రిజర్వ్ సర్ప్లస్ ఫండ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో చిన్న తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేట్లో రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. అట్లాగే మరీ మైక్రో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ని రోజులుగా వారికి బ్యాంకు రుణ సదుపాయం లేకుండే ఈరోజు ముద్రా బ్యాంకు లోన్స్ సంబంధించిన అమౌంట్ కూడా పెంచడం జరిగింది. దీనివల్ల ఇంకా ఎక్కువ మంది ముద్రా స్కీమ్లో మైక్రో ఇండస్ట్రీస్ అంటే సూక్ష్మ పరిశ్రమల వారికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. రోడ్డు, రైలు, రవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలకు చేసిన కేటాయింపులతో తమకు మంచి జరుగుతుందని అంచనా వేస్తున్నారు చిన్న తరహా పరిశ్రమల వారు.